శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మన కావలి కచ్చేరిమిట్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇది 31వ సంవత్సరం. 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ దశమి అంటే ఈ నెల 26వ తేదీ నుంచి పాల్గొన బహుళ సవితి వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ వాహన సేవలు, ప్రతిరోజు ఉదయం 5 గంటల సుప్రభాత సేవా కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మనకి 26వ తేదీ సాయంకాలం అంకురార్పణ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 27వ తేదీ ఉదయం ధ్వజారోహణ, సాయంకాలం శేషవాహనం. అలాగే 28వ తేదీ ఉదయం రెగ్యులర్గా నిత్య హోమము, స్నాపన కార్యక్రమాలు ఉంటాయి. 28వ తేదీ మనకి హంసవాహనం ఉంటుంది. అలాగే 29వ తేదీ మనకి 29 ఫిబ్రవరి కాబట్టి మార్చి 1వ తేదీ మనకి వాహన సేవ ఉంటుంది. అలాగే 2వ తేదీ హనుమంత సేవ, 3వ తేదీ హోమము, ఉదయం పూట కూడా ఆ రోజు మోహిని ఉత్సవం, సాయంకాలం గరుడ సేవ ఉంటుంది 3వ తేదీ. అలాగే 4వ తేదీ ఉదయం పెళ్లి కుమారుని ఉత్సవం, 4వ తేదీ సాయంకాలము శ్రీవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి సాంప్రదాయాలతో అత్యంత వైభవంగా మన కావలి కచ్చేరిమిట్టలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. అది 4వ తేదీ బుధవారం కళ్యాణం జరుగుతుంది. అలాగే 5వ తేదీ సాయంకాలం పారువేట కార్యక్రమం. తర్వాత మనకి 6వ తేదీ వచ్చేసి అన్నదానం, సాయంకాలం ఏకాంత సేవ. తర్వాత 7వ తేదీ శనివారం మనకి శ్రీవారి శ్రీ పుష్పయాగం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలకు సహాయ సహకారాలు అందించి ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటాం. స్వస్తి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.